నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 5 గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా వచ్చేసరికి ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మొత్తం 6 అయితే నామినేషన్ అయితే ఉన్నారు. సో ఈ వీక్ అయితే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అది లాస్ట్లో చెప్తారు, ఎందుకంటే అది ఒక సస్పెన్స్గా ఉండాలి. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సస్పెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, బట్ ఈ ముందు ఒక 2 minutes నేను మాట్లాడతా ఎందుకు నామినేషన్ అవుతారు పూర్తిగా. వాళ్ళు ఎవరైతే నామినేషన్ అవ్వబోతున్నారో వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అది వినండి. వీక్లో అయితే 6 నామినేషన్లో ఉండడం జరిగింది. ఈ 6లో ఈసారి అయితే ఒకరైతే ఖచ్చితంగా బయటకు వెళ్తున్నారు. బట్ కొంతమంది చాలామంది ఊహాగానాలు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈ వీక్ అయితే ఉండబోతుంది అంటున్నారు. సో ఏదైతేనే అది రేపైతే తేలిపోతుంది. సో ముఖ్యంగా అయితే 6 నామినేషన్లో ఉన్నారు. 4లో నాగమణికంట, విష్ణుప్రియ, శేఖర్ పాషా, అదేవిధంగా సోనియా, మళ్ళీ బేబక్క, లాస్ట్ ఇంకోటి వచ్చేసరికి పృథ్వీ. వీళ్ళ 6 అయితే మాత్రం నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ 6లో ముఖ్యంగా వచ్చేసరికి నాగమణికంట. ఈ నాగమణికంట వచ్చేసరికి నిన్నటిదాకా అయితే మాత్రం అంత నెగిటివిటీ ప్రతి ఒక్క నెగిటివిటీ కూడా మొత్తం నాగమణికంట కలిగి ఉంది. బట్ ఇప్పుడు నాగమణికంట ఎలిమినేట్ అయితే కావట్లా, ఎందుకంటే అతను ఒక సెంటిమెంటల్ గేమ్ అనేది బాగా ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ పర్సన్లో అంటే హైయెస్ట్ ఓటింగ్లో సెకండ్లో ఉన్నాడు నాగమణికంట. ఫస్ట్ విష్ణుప్రియ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు నాగమణికంట ఉన్నాడు. ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చి కూడా ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడంటే అదొక పెద్ద విచిత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే నెగిటివిటీలో సగం మంది ఒక 40% నెగిటివిటీ ఓట్లేస్తే కొంతమంది సెంటిమెంట్లకి లొంగిపోయి అమ్మో నాగమణికంట పాపం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగాలేదు, నాగమణికంట వాళ్ళ అమ్మగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు అని ఇలా ఒక సెంటిమెంటల్ డ్రామా ప్లే చేసి ఈ వీక్ మొత్తం, ఈ వారం మొత్తం ఒక సెంటిమెంటల్ డ్రామా మీద నిలబడి ఈ వారం అయితే నడుచుకుంటూ వెళ్ళింది. సో జనాలు కూడా అది అతని మీద ఏదో హోప్స్ పెంచుకొని సెంటిమెంటల్ డ్రామా ప్లే చేసి జనాలు కూడా నాగమణికంటకి అయితే ఓట్లు వేయడం జరిగింది. సో హైయెస్ట్ సెకండ్ ఓటింగ్లో అయితే మాత్రం నాగమణికంట అయితే ఉన్నాడు. నిన్న జరిగిన అయితే ఆ బ్రిక్ సంబంధించిన గేమ్లో కూడా నాగమణికంట ఈ గేమ్లో ప్లే చేయలేదు. అయినా సరే ఈ నామినేషన్ అయితే డెఫినెట్గా సేవ్ అవుతాడు. సో ఎవరైతే గేమ్ ఆడారో బ్రిక్స్ గేమ్లో కూడా శరీరానికి బ్రిక్స్ గేమ్ తర్వాత ఒక రింగ్ గేమ్ ఆడారు. ఆ రింగ్ గేమ్లో కూడా శరీరానికి తాకకుండా అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత, శరీరాన్ని తాకకుండా అంటే ఎవరైతే విన్నర్ అయిపోయారో వాళ్ళకైతే విన్నర్ ఇచ్చిన తర్వాత ఈ ప్రేరణ వచ్చేసరికి బాగా అలిగి బిగ్ బాస్ చెప్పక ముందు నువ్వు ఎందుకు చెప్తున్నావు, నీకేం అవసరం అని నిఖిల్ని అయితే కొంచెం ఇట్లా వల్గర్గా మాట్లాడటం, లేకపోతే ఆమె నిఖిల్ మీద అలగటం అలా చేసింది. సో ఎనీవే నిన్న బ్రిక్స్ గేమ్లో కూడా ఆ టీం అయితే గెలిచింది. సో ముఖ్యంగా వచ్చేసరికి ఈ వీక్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో అది ఇప్పుడు చెప్తున్నా, బేబక్క అయితే ఈ సీజన్లో ఫస్ట్ వీక్ ఎలిమినేటింగ్ పర్సన్ ఎవరైతే అంటే బేబక్క అయితే మాత్రం ఈ వీక్లో అయితే ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే బేబక్కలో కూడా జనాలు అదేవిధంగా బిగ్ బాస్ టీం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఏ విధంగా అంటే లైక్ చెప్తున్నానంటే, బిగ్ బాస్ వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ ఏవీ షూట్ ఉంది కదా, ఆ ఏవీలో కూడా బేబక్క మొత్తం పూర్తిగా నవ్వించే క్యారెక్టర్, లైక్ ఆ పంచ్ డైలాగ్స్తో నవ్వించిన జనాన్ని, ఆ నవ్వించిన ఏవీలో నవ్వించినంత షోలో అయితే నవ్వించలేకపోయింది. ఎందుకంటే ఆమె ఎందుకో మనకి చాలా డల్గా ఉంది, కేవలం వంటలకే పరిమితమైంది, గేమ్స్కి అయితే పరిమితం లేదు, గట్టిగా మాట్లాడలేకపోతుంది, అవతల వాళ్ళతో ఫైట్ చేయలేకపోతుంది. డెఫినెట్గా అవతల వాళ్ళతో ఫైట్ చేయలేకపోతే బిగ్ బాస్లో అనవసరం. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే అరవాలి, గోల్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, డ్యాన్స్లు వేయాలి, అలా వెళ్తేనే బిగ్ బాస్లో వాళ్ళకి విలువ, లేకపోతే విలువ ఉండదు. సో బేబక్ అయితే జనాలు ఆశించినంత డెప్త్గా అయితే బేబక్ అయితే వెళ్ళలేదు. సో బిగ్ బాస్ కూడా ఏమన్నా లైట్ తీసుకున్నారు బేబక్కని అయితే. సో నాకు తెలిసి అయితే ఈ వీక్లో అయితే బేబక్ అయితే ఎలిమినేట్ అవుతుంది. ఏమన్నా తికమక ఈ పిఆర్ టీం బిగ్ బాస్ టీంని మేనేజ్ చేసి ఏమన్నా ఉంచితే నాకైతే మాత్రం ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఉండదనిపిస్తుంది. బట్ ఎనీవే బేబక్ అయితే మాత్రం డెఫినెట్గా అయితే ఈ వారం అయితే వెళ్ళిపోబోతుంది. ఈ వారం వెళ్ళిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ డెఫినెట్గా ఉంటుంది. బట్ లాస్ట్ సీజన్లోనే ప్రీవియస్ 6th సీజన్లో అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఎవరు తెలియదు. బట్ ఈ సీజన్లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉండబోతుంది. ఎందుకంటే కామెడీ పర్సన్స్ అయితే ఎవరో లేదు షోలో. ఎందుకంటే కామెడీ పర్సన్స్ ఉంటేనే ఆ షో డెఫినెట్గా హిట్ అయింది. ప్రతి సీజన్లో అట్లనే జరుగుతుంది. ప్రతి సీజన్లో కూడా చంటి కానీ, లేకపోతే లాస్ట్ సీజన్లోగా వేరే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కానీ, సో వాళ్ళందరూ ఏంటంటే కామెడీ పర్సన్స్. సో కామెడీ పర్సన్స్ ఉంది కాబట్టి సీజన్స్ అన్ని బాగా హిట్ అవుతున్నాయి. ఈసారి సీజన్కి అయితే కామెడీ కోటలో తీసుకుంది ఎవరినంటే బేబక్కనే. సో బేబక్క కూడా పెద్దగా హాస్యాన్ని, అదేవిధంగా నవ్వుల పంటని హౌస్లో చూపించలేకపోతుంది, ప్రేక్షకులు కూడా చూపించలేకపోతుంది. సో నాకు తెలిసి ఈ వీక్ అయితే మాత్రం బేబక్క అయితే ఎలిమినేట్ అవుతుంది. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు రాబోతున్నారంటే నేనైతే మాత్రం యాదమరాజు కానీ,
లేకపోతే ముక్క అవినాష్ కానీ. సో వీళ్ళిద్దరు అయితే మాత్రం రాబోతున్నారు. ముక్క అవినాష్ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు లాస్ట్ టైం ఎవరైతే సీజన్ 5 సీజన్ 4 చూస్తుంటారో అప్పుడు కూడా ముక్క అవినాష్ వచ్చాడు, బిగ్ బాస్కి ఆల్రెడీ వచ్చాడు. అయినా సరే బిగ్ బాస్ టీం అనేది మళ్ళీ ముక్క అవినాష్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి ఖచ్చితంగా అతను ఉపయోగపడతాడు. అతను ఏంటంటే, నేను యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అతను 2-3 టైమ్స్ నేను కలిసా, పర్సనల్గా కలవకపోయినా సరే జస్ట్ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు నేను కలిసే ఉన్నాయి. కలిసినప్పుడు ఆయన కొంచెం స్పాంటేనియస్ డైలాగులని కొంచెం ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. లైక్ ఎలా అంటే, సపోజ్ ఇట్లా మనం మాట్లాడుకుంటే అప్పుడు మాట్లాడుకున్నప్పుడే స్పాంటేనియస్ డైలాగ్ రాస్తూనే ఉంటాడు. ఆయన వేసిన డైలాగులు మనం నవ్వు వస్తూ ఉంటాయి. ఎలాగంటే, అన్న నేను నా ఫ్రెండ్ వేరే అతను ఉన్నాడు, అన్న నేను కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తా ఉన్నా, పెద్దగా అవకాశాలు రాకపోయినా సరే మీ ఇంట్లో బౌల్ తోకుండా అయినా సరే ఉంటానన్న అంటే, అప్పుడు నా దగ్గర వచ్చి బౌల్ తోకూడదు ఎందుకురా, ఊర్లో ఉండి బౌల్ తోముకోవచ్చు కదరా అన్నాడు. అంటే లైక్ ఎలా అంటే, కామెడీ టైమింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే స్పాంటేనియస్గా వస్తూ ఉంటుంది. సో అలాగనే ఈసారి అయితే మాత్రం మరలా ముక్క అవినాష్ అయితే మాత్రం రాబోతున్నాడని సమగ్ర సమాచారం అయితే ఉంది. బట్ ముక్క అవినాష్ ఒకవేళ ఆయన కన్ఫర్మ్ కాకపోతే మాత్రం యాదమరాజ్ అయితే రాబోతున్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ మాత్రం ముక్క అవినాష్ ఖచ్చితంగా వస్తాడు. బిగ్ బాస్ టీం కూడా ఆల్రెడీ అప్రోచ్ అయింది. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది టైం ఈ వీకే రావచ్చు. ఎందుకంటే బీబక్ కనుక ఈ వీక్ ఎలిమినేషన్ కాకపోతే, నో ఎలిమినేషన్ ఉంటే డెఫినెట్గా పై వచ్చే వారం కూడా రావచ్చు అవినాష్. ఈ వీక్ రాకపోయినా సరే థర్డ్ వీక్లోనే డెఫినెట్గా వస్తాడు. బట్ ఎలిమినేషన్ కనుక ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్క అవినాష్ వెంటనే లోపలికి వస్తాడు, ఎంటర్టైన్మెంట్ పక్కా వేస్తాడు. ఎందుకంటే ఈసారి ఇన్ఫినిటీ కూడా ఎందుకు పెట్టారంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ ఎవ్వడలేదు ఆడ. ఒక నాగమణికంట ఒక్కటే సెంటిమెంటల్ డ్రామాతో జనాలందరినీ ఒక మాయలోకి మళ్ళిస్తున్నాడు జనాలు, అంతే. అంత మించి అక్కడైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఏం లేదు. నేను కూడా రివ్యూలు చెప్పేవాడు, నేను కూడా బిగ్ బాస్ చూడాలంటే బోర్ పడుతుంది. సో బిగ్ బాస్ చూడాలంటే ఒకప్పుడు నేను బిగ్ బాస్ అంటే ఓపెన్ చేసి చూస్తే అసలు దాన్ని వదిలి వెళ్ళబుద్ధి కాదు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ జస్ట్ పైన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ అంటున్నా. బట్ మీ అందరికి రివ్యూ చెప్పాలి కాబట్టి డెఫినెట్గా ఇంకో 2 సార్లు చూస్తున్నా దాన్ని, ఎందుకంటే రివ్యూ బ్యాడ్గా ఇవ్వకూడదు కాబట్టి. సో నాకైతే మాత్రం ఈసారి అయితే మాత్రం బిగ్ బాస్ అయితే డెఫినెట్గా బేబక్ అయితే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని నాకు అనిపిస్తుంది, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆమె ఆశించినంత ఆహ్లాదాన్ని హౌస్కి ఇవ్వట్లేదు, అదేవిధంగా ప్రేక్షకులు కూడా ఇవ్వట్లేదు. సో నాకు తెలిసి అయితే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఉంటే బేబక్ అయితే ఎలిమినేషన్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మాత్రం ముక్క అవినాష్ రావచ్చు, లేకపోతే యాదమరాజు రావచ్చు. వీరిలో ఎవరైనా ఒకళ్ళైతే మాత్రం కన్ఫామ్గా వస్తారు. మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ అయితే మాత్రం అవినాష్ అయితే రాబోతున్నాడు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ వీక్ అయితే డెఫినెట్గా బేబక్ అయితే ఎలిమినేట్ అవుతుంది. నాగమణికంట అందరూ నాగమణికంటే ఫ్యాన్స్ అయిపోయారు, నాకేం అర్థం కావట్లేదు. సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తున్నాడు. బట్ ఈ వారం మొత్తం సెంటిమెంట్ డ్రామా మీదే ఆయన నడుచుకుంటూ వచ్చాడు, సరదాగా ఎక్కుకుంటూ వచ్చాడు నిచ్చిన జనాలు కూడా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ చూసేవాళ్ళు నాగమణికంట పేరే నోటెడ్ అవుతుంది. ఎందుకంటే అట్లా అంతలా పికప్ చేసుకున్నాడు. లైక్ పల్లవ ప్రశాంత్ లాగా రైతు బిడ్డ అట్లా అంటున్నాడు. ఇతను ఏంటంటే మా అమ్మ నాన్న నాకు స్టెప్ ఫాదర్ ఉన్నారు, ఇట్లా సెంటిమెంటల్ డ్రామా ప్లే చేసి జనాల మొత్తాన్ని ఇట్లా మళ్ళించుకుంటున్నాడు. లైక్ పల్లవ ప్రశాంత్ ఎలాగో నాగమణికంట అలాగా. సో అలా మళ్ళించుకుంటున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు గౌతమ్ లాస్ట్ సీజన్లో ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు కూడా గౌతమ్ ఉన్నట్టుగా ఉన్నాడు, మనోడు 2.0 గౌతమ్ 2.0 లేకపోతే అట్లా కొంచెం ట్రోల్స్ నడిచినా సరే. బట్ ఎనీవే మనోడు అయితే ఈ సీజన్ అయితే మాత్రం లైక్ పల్లవ ప్రశాంత్ అలానే బిహేవ్ చేస్తున్నాడు, లైక్ సెంటిమెంటల్ డ్రామాని ప్లే చేస్తున్నాడు. సో ఎనీవే ఈ వీక్ అయితే మాత్రం బేబక్ అయితే మాత్రం ఎలిమినేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ అయితే